దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశం యేసుక్రీస్తు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 1-21 వచనములండి. ఈ అధ్యాయంలో యేసు ప్రభు పరిసయ్యులతో తన సంభాషణ కొనసాగిస్తూ ఉన్నారండి. ఇశ్రాయేలు జాతికి కాపరులు తామే అని వారి భావన. మొదటి 9 వచనములలో ప్రభు 3 రకముల ద్వారములను గురించి మాట్లాడారు. గొర్రెల దొడ్డులోనికి ద్వారము 10వ అధ్యాయం 1వ వచనమండి. గొర్రెలకు ద్వారము 10వ అధ్యాయము 7వ వచనం. ద్వారము 10వ అధ్యాయము 9వ వచనమండి. ఆ రోజుల్లో ప్రతి ఊర్లో ఒక గొర్రెల దొడ్డి ఉండేదండి. దాని చుట్టూ కంచె ఉంటుంది. ఇది ఆ గ్రామంలోని కాపరులందరికీ చెందినది. సాయంకాలం పూట కాపరులంతా తమ గొర్రెలని దొడ్డి ద్వారం దాకా తీసుకువచ్చి వదిలేస్తారు. అవి లోపలికి వెళ్తాయి. రాత్రంతా ద్వారపాలకుడు వాటికి కాపలా కాస్తాడు. ఉదయమనే మరలా కాపర్లు వచ్చి తమ తమ గొర్రెలని పిలుస్తారు. అవి తమ కాపరి స్వరం గుర్తుపట్టి వెలుపలకు వచ్చి కాపరిని వెంబడిస్తాయండి. కాపరి మంచి మేత లభించే స్థలంనకు వాటిని నడిపిస్తాడు. ఈ వచనాలలో ప్రస్తావించిన గొర్రెల దొడ్డి యూదుల జాతికి సూచిస్తుంది. యేసు ప్రభు దొంగలు దోపిడీకాండ్రను గూర్చి ప్రస్తావించారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో. వీరు పరిసయ్యులకు సాదృశ్యము. దొంగ తనది కాని దానిని తీసుకుని పోతాడు. దోపిడీకాండ్రు ఆ పని చేయటంలో దౌర్జన్యము వినియోగిస్తారండి. పరిసయ్యులు గొర్రెలని దోచుకోవడం లేదు. అసలైన కాపరి అయిన యేసుప్రభునే దోచుకుంటున్నారు. ఎలాగో అంటారా? యేసుక్రీస్తును ప్రజలు మెస్సయ్యగా అంగీకరించకుండా అడ్డుకోవడం, నమ్మిన వారి జీవితాన్ని దుర్భరం చేయడము ద్వారా వారు ఆ పని చేస్తున్నారండి. చివరికి వారు యేసుక్రీస్తును హతమార్చారు. యేసుక్రీస్తు ప్రభు రాజమార్గమున ద్వారము గుండా వచ్చారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. దీని అర్థం ఏమంటే ఆయన వచ్చిన తీరు పాత నిబంధన ప్రవచనములను నెరవేర్చిందండి. అయితే ద్వారపాలకుడు ఎవరిని సూచిస్తున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారం యేసుక్రీస్తు రాకడను ప్రవచించిన ప్రవక్తలు అని కొందరు, బాప్తిస్మమిచ్చి యోహానని మరికొందరు అభిప్రాయపడుతున్నారండి. గొర్రెలు తమ కాపరి స్వరము గుర్తుపట్టాయి. నిజమైన విశ్వాసులు కూడా తమ ప్రభు స్వరం గుర్తించి ఆయన వెంబడిస్తారండి. ఆయనకు మన పేర్లన్నీ తెలుసు. మనలో ఒక్కొక్కరిని ఆయన పేరు పెట్టి పిలుస్తారు. మంచి కాపరి తన గొర్రెలని నడిపిస్తాడు. యేసు ప్రభు ఎప్పుడూ తన గొర్రెలకు ముందు నడుస్తాడు. వారికి మార్గదర్శిగా ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆయన వాటిని ఎన్నడూ ముందుకు నెట్టడు, నెమ్మదిగా నడిపిస్తాడు. గొర్రెలు నిజమైన క్రైస్తవులకు సంకేతమండి. వారికి ఆయన స్వరము తెలుస్తుంది. వారు ఆయన సంతోషంగా వెంబడిస్తారు. వారు అన్యులను లేదా దుర్బోధకులను వెంబడించరండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారం యేసు ప్రభు భూమి మీద ఉన్న కాలంలో అన్యులు మరెవరో కాదు, పరిసయ్యులు యూదుల నాయకులే. 9వ అధ్యాయంలోని గుడ్డివాడు నిజమైన కాపరి స్వరం గుర్తుపట్టాడు. అతడు అన్యులను అంటే పరిసయ్యులను వెంబడించడానికి తిరస్కరించాడండి. 7వ వచనంలో ప్రభు వారికి మరో ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు. ఏమనగా ఈ ఉపమానంలో తాను గొర్రెలకు ద్వారం అని చెప్పుకున్నారు కదా. ఆయన ఇక ఎంత మాత్రము గొర్రెల దొడ్డిలోనికి ద్వారాన్ని గురించి కానీ గొర్రెలు లోపల ప్రవేశించడం గురించి కానీ మాట్లాడడం లేదు. గొర్రెల దొడ్డి యూదుల మతం. ఇప్పుడు ఆయన నిజమైన గొర్రెలు యూదా మతం అనే దొడ్డిని విడిచి ద్వారమైన క్రీస్తు దగ్గరకు రావడాన్ని గూర్చి మాట్లాడుచున్నారండి. నేడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని, క్రీస్తు మనుషుల పాపాల కోసం మరణించాడని ఒప్పుకోని సంఘాల నుండి గొర్రెలను వెలుపలికి రమ్మని ఆయన పిలుస్తున్నారు. 8వ వచనంలో ప్రభు ప్రత్యేకంగా శాస్త్రులు పరిసయ్యులను గురించి మాట్లాడాడు. దుర్బోధకులకు, దొంగ కాపర్లకు అందరికంటే కఠినమైన శిక్ష ఉంటుందని లేఖనాలలో పదే పదే మనం చదువుతామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం 33వ వచనము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము 17వ వచనము, యూదా పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం 12వ వచనం 13వ వచనంలో మనం చూడగలిస్తే అర్థమవుతాయండి. అందువల్ల దేవుని వాక్యంలోని సత్యాన్ని బోధించే యథార్థమైన బోధకుల బోధలే మనం వినాలండి. తర్వాత వచనంలో మరలా ప్రభువు
తనను ద్వారముగా అభివర్ణించుకున్నారు. ఈ ద్వారము గుండా యూదులకే కాదు ఎవరైనా ప్రవేశించవచ్చు. ఇంతవరకు ప్రభువు యూదులతోనే మాట్లాడుతూ వచ్చారు కదండి. నిజమైన క్రైస్తవ్యం అంటే ఏవో కొన్ని ఆచార వ్యవహారాలు కాదు. అది ఒక వ్యక్తి, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారము, రక్షణకు ఏకైక ద్వారము. యేసుక్రీస్తు ద్వారానే మనము రక్షణ పొందుతాము. ఏ దేశము వారైనా ప్రవేశించవచ్చు. అయితే రక్షణ పొందాలి అంటే లోపలకు ప్రవేశించాలి. అంటే వ్యక్తిగతంగా యేసు ప్రభుపై నమ్మకం పెట్టుకోవాలండి. నమ్మాలి, తన రక్షకుడుగా ఉండమని ఆహ్వానించాల వారు యేసుక్రీస్తుని. నిజమైన విశ్వాసి లోపలికి వస్తూ వెలుపలికి పోతూ ఉంటాడు. లోపలికి ప్రభువును ఆరాధించడానికి, వెలుపలికి అంటే లోకంలో ఆయన్ను సేవించడానికి. అంతేకాదండి, దేవుని వాక్యం అనే పచ్చిక అతనికి లభిస్తుంది. మనకు నిజమైన జీవం ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చారు కదండి. యోహాను సువార్త 10:10 ప్రకారం మనము రక్షణ పొందిన తరువాత మన జీవితాలని ప్రభుకు పూర్తిగా అర్పించుకుంటే ఆ సమృద్ధి జీవాన్ని మరింతగా అనుభవిస్తామండి. తరువాత ప్రభు తనకు చెందిన మరో పేరు వెల్లడించారు. ఏమంటే మంచి కాపరి. యోహాను సువార్త 10:11 ప్రకారం తన గొర్రెలను రక్షించడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. 12 13 జీతగాళ్ళు మరెవరో కాదండి, పరిసయ్యులే. వారికి గొర్రెలంటే బొత్తిగా ప్రేమ లేదు. అపాయం ముంచుకొచ్చినప్పుడు పారిపోతారు. గొర్రెల శత్రువు తోడేళ్ళు దాడి చేసి చెదరగొడతాడు, అంతేకాని చంపలేడు. ఎందుకంటే నిజమైన గొర్రెలు అంటే విశ్వాసులు తాము పొందిన నిత్య జీవం పోగొట్టుకునేది కాదు కదండి. మంచి కాపరికి తన గొర్రెల విషయం బాగా తెలుసు. వారిలో ప్రతి ఒక్కరిని గురించి ఆయనకు తెలుసు. యోహాను సువార్త 10:14 ప్రకారం 14 చివరి భాగము, 15 మొదటి భాగం కలిపి చదివితే తండ్రి కుమారుల ఒకరినొకరు ఎంత బాగా తెలుసుకోగలుగుతారో, క్రీస్తు ఆయన గొర్రెలు ఒకరినొకరు అంత బాగా తెలుసుకుంటారండి. ఎంతో అద్భుతమైన విషయం. అంటే తండ్రికి యేసుక్రీస్తుకి కూడా ప్రజల యొక్క హావభావాలు, వారి యొక్క ప్రేమ, వారి యొక్క అమాయకత్వం గొర్రెల వల్లే వాళ్ళకి అన్నీ తెలుసండి. 16 గొర్రెల దొడ్డి యూదుల్ని, వారి మతమును సూచిస్తుందండి. యూదా మతముతో బొత్తిగా సంబంధం లేని అన్యుల కోసం కూడా యేసుప్రభు వచ్చాడు. ఆచార వ్యవహారములు, చట్టాలు అనే కంచె ఉన్న ఒకే జాతి మంద కాకుండా నిజమైన కాపరిని వెంబడించే ఒకే మంద ఉండాలని యేసుప్రభు వచ్చారండి. ఈ మందలోని యేసుప్రభుపై నమ్మకం పెట్టిన యూదేతరులు అంతా ఉంటారండి. అయితే ఇదొక ప్రశ్న, ఏమంటే ఈ ఇతర గొర్రెల్ని యేసుప్రభు ఏ విధంగా తీసుకొస్తారు? దానికి ఒకే ఒక మార్గం అండి, అది వారి కోసం చనిపోవడమే శిలువ మీద. యోహాను సువార్త 10:17 ప్రకారం తండ్రి యేసును ప్రేమించడానికి కారణం ఆయన తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. యెషయా గ్రంథం 53 ప్రకారము ఆయన్ను తండ్రి తిరిగి లేపుతారు. తన ప్రాణం పెట్టి మరలా తిరిగి తీసుకునే హక్కు యేసుప్రభు ఒక్కడికే ఉందండి. యోహాను సువార్త 10:18 ప్రకారం యేసుప్రభు మాటలు విని ప్రజా సమూహములు రెండుగా విడిపోయాయి. యోహాను సువార్త 10:19 ప్రకారం కొందరు ఆయనకు పిచ్చి పట్టిందన్న అనుకున్నారు, మరికొందరు దయ్యం పట్టిందన్నారు. అయితే ఇంకా కొందరు భిన్నంగా ఆలోచించారు. ఏమనగా యోహాను సువార్త 10:20-21 యేసుప్రభు బోధలు ఎప్పుడూ ప్రజల మధ్య చీలికలు సృష్టిస్తుందండి. ఎందుకంటే వారు దాన్ని అంగీకరించాలి, లేదా తిరస్కరించాలి. యేసు ప్రభువును నమ్మిన వారి హృదయములలో దేవుని శాంతి నెలకొంటుందండి. మంచి కాపురి గురించి దేవుడు ఈ దినమున కొన్ని మాటలు ఆయన ఏ విధముగా విభజించి, మరి గొర్రెల దొడ్డిలోనికి వచ్చి గొర్రెలు కానీ, బయట ఉండే గొర్రెలు కానీ, లోపల ఉన్నాయి కూడా ఏ విధముగా అన్నది అందరికీ కూడా పోలిక చెప్పి, విభేదాలు చెప్పి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని విషయములు రేపటి దినమున ఈ మంచి కాపరి యేసుక్రీస్తుని మంచి కాపరి గురించి నేర్పించడానికి సమయం దయచేయునుగాక. ఆమేన్.